హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. మా ఛానల్లో పెడుతున్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము మా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఛానల్ను షేర్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 2 ఆగస్ట్ అండ్ 3 ఆగస్ట్ న్యూస్ పేపర్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇక్కడ రాయడం జరిగింది. మేము ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి న్యూస్ పేపర్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని పరిశీలించి రాస్తున్నాం ఫ్రెండ్స్ మేము. సో మా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయని మేము భావిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ 2 ఆగస్ట్ న్యూస్ పేపర్లో వచ్చినవి. ఎస్సీ వర్గీకరణపై 6-1తో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఇది మొత్తం 7 సభ్యుల ధర్మాసనం. జస్టిస్ డివై చంద్రచూడ్ సిజేఐ, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మితాల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ బేలాయం త్రివేది ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆర్టికల్ 14 కులాల ఉపవర్గీకరణను అనుమతిస్తుంది. జస్టిస్ డివై చంద్రచూడ్. ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రాలకు వర్గీకరణ అధికారం లేదు. జస్టిస్ బేలాయం త్రివేది. 1981 జనగణన ఆధారంగా ఏబిసిడి వర్గీకరణ. 2004 నాటి ఈవి చెన్నయ్య కేసులోని తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీ లేయర్ అమలు చేయాలన్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర వర్మ. రిజర్వేషన్లు ఒక తరానికే పరిమితం చేయాలన్న జస్టిస్ పంకజ్ మిట్టల్. ఒలింపిక్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పథకం గెలిచిన స్వప్నిల్ కుసాలే. ఎన్నికల్లో పోటీకి వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించండి. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. కవచ్ రైళ్లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. లిథియం నిక్షేపాలు ఏ రాష్ట్రంలో గుర్తించబడ్డాయి? కర్ణాటక. 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ ఇటలీలో నిర్వహించనున్నారు. 2024లో G20 సదస్సు బ్రెజిల్లో, 2025 దక్షిణాఫ్రికాలో జరగనున్నాయి. 16వ ఆర్థిక సంఘ చైర్మన్గా నియమించబడ్డది అరవింద్ పనగారియా. ఇటీవల GI ట్యాగ్ పొందిన భౌగోళిక గుర్తింపు పొందిన లాంజియా సౌరా పెయింటింగ్స్ ఒడిశా రాష్ట్రానికి చెందినవి. గత 84 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజు 22 జూలై 2024. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆగస్టు 3 న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇక్కడ రాశాం ఫ్రెండ్స్. స్మార్ట్ ఫోనులు పేదరికాన్ని తరిమేశాయి. భారత్లో డిజిటల్ విప్లవం. 6 ఏళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుండి విముక్తి. ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్. డొక్కా సీతమ్మ అన్నదాన దాతృత్వమును ప్రశంసించిన బ్రిటిష్ చక్రవర్తి 7వ ఎడ్వర్డ్. ఆదాయ పన్ను రిటర్నులు ఆఖరు తేదీ జూలై 31, 2024. ఈరోజు రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. విద్యను ఉమ్మడి జాబితా నుండి తొలగించాలని, నీట్ రద్దు చేయాలని కోరుతూ లోక్సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన ఎంపీ మహమ్మద్ అబ్దుల్లా డిఎంకే. డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. బ్రెజిల్ 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో ఉన్నాయి. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ రూపొందించిన గ్లోబల్ లీడర్ల జాబితాలోని టాప్ పొజిషన్లో ప్రధాని మోదీ. మెక్సికో అధ్యక్షుడు ఓబ్రడార్ 2వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ ధనికుల జాబితా. ఎలాన్ మస్క్ మొదటి స్థానం, జెఫ్ బెజోస్ అమెజాన్ 2వ స్థానం, 4వ స్థానంలో మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్, 7వ స్థానం వారెన్ బఫెట్, 9వ స్థానం బిల్ గేట్స్లు ఉన్నారు. ప్రపంచంలో 108 దేశాలలో భారత విద్యార్థులు ఉన్నారని కేంద్రం ప్రకటన. అమెరికాకు చెందిన యాక్సియోమ్ స్పేస్తో ఇస్రో ఒప్పందం. యాక్సియోమ్ మిషన్ 4కు గగనయాత్రికులు. ప్రధాన పైలట్గా శుభాంశు శుక్లా. పార్లమెంటు పరిధిలోని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ
సిఓపియు సభ్యుడిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఏపీలో 42,518 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. కేంద్రం ప్రకటన. వరల్డ్ బ్యాంక్ నివేదిక. అమెరికా తలసరి ఆదాయంలో పావువంతు చేరడానికి భారత్కు 75 సంవత్సరాలు, చైనాకు 10 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక పేరు ది మిడిల్ ఇన్కమ్ ట్రాప్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024. 2028 చివరి నాటికి మధ్య ఆదాయ దేశాలు 108. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.